హాయ్ అండి. మంచి వీడియోతో వచ్చాను. ఈరోజండి గోంగూర పచ్చడి కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్రాన్స్ అనేది అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. నేను ఎలా క్లీన్ చేస్తున్నానో అలా అయితే క్లీన్ చేసుకోండి. అవండి లోపల బ్లాక్ అనేది ఉంటుంది, అవైతే తీసేసుకోవాలండి. అది తీసేసుకుంటేనే మంచిగా అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకుంటామండి. చూడండి నేనైతే ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా క్లీనింగ్ అయితే చేసుకోండి. ప్రాన్స్ హాట్ వాటర్ వేసి కూడా చేసుకుంటారు, తొందరగా అయిపోతాయని. ఇవి అవసరం లేదండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. హాట్ వాటరు అలాంటివి ఏమీ కూడా అవసరం లేదు. చూడండి ప్రాన్స్ అయితే చాలా తక్కువ, వాటిలో ఉండే చెత్త అయితే చాలా ఎక్కువ అండి. ఇప్పుడైతే శుభ్రం అయితే చేసుకుందాం, క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. తర్వాత వేరే గిన్నెలు అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే తీసుకుని శుభ్రం అయితే చేసుకోండి. చూడండి అలా క్లీన్ చేసి వేరే గిన్నెలు అయితే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. 3 ఆనియన్స్ అయితే తీసుకోండి, అవి సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. చూసారా, 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనము ఇవి సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత గోంగూర అనేది మనము వేడి చేసుకుని పేస్ట్లు అయితే చేసుకోవాలండి. గోంగూర వాటర్ అయినా అవసరం లేదండి, ఎందుకంటే గోంగూర అనేది మనం క్లీన్ చేసుకుంటాం కదా, దాంట్లోనే వాటర్ అనేది ఉంటుంది, మనం యాడ్ చేయవసరం లేదు. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి అలా అయితే ఉంచండి. ఇప్పుడైతే చూద్దాం. చూడండి అయిపోతూ వస్తుంది కదా. ఇప్పుడు మనము ఇది అయితే మిక్సీ అయితే మనం పట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత చల్లారాలండి అవి గోంగూర అనేది, ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీలో అయితే వేయకూడదండి. వేస్తే మిక్సీ అనేది కాలిపోతుంది. చల్లారినప్పుడు వేస్తేనే బాగుంటుందండి. మీరు కావాలితే రోటీలో కూడా మీరు దంచుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీలో పట్టి మనం గ్రైండ్ అయితే చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. చల్లారిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. మనము ప్రాన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నామండి. అలా ఫ్రై చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ప్రాన్స్ అయితే యాడ్ చేద్దామండి. చూడండి ప్రాన్స్ యాడ్ చేద్దాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అయితే వేరే దాంట్లోకి అయితే తీసుకోవాలండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఆప్షనల్ మాత్రమే అండి. మీ ఇష్టం, యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదండి. దీంట్లోని ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేయట్లేదండి, ఆల్రెడీ ఎక్కువగా ఉంది కదా, ఆయిల్ అయితే వేయట్లేదు. ఎక్కువ ఆయిల్ అయితే తినకూడదండి, కొలెస్ట్రాల్ అనేది వచ్చేస్తుంది. లిమిట్లో అయితేనే తీసుకోవాలండి ఆయిల్ అనేది. నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడైతే చూద్దాం, అవుతూ వచ్చింది కదండి. ఒకసారి అయితే గట్టితో అలా అలా అయితే తిప్పుకుందాం. అయిపోయిన తర్వాత అయితే సాల్ట్ అనేది అయితే యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి.
ఇప్పుడైతే గట్టి అయితే మనం అలా అలా అయితే తిప్పుకుందామండి. చూడండి ఇప్పుడైతే అండి మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో ప్రాన్స్ అనేది అయితే యాడ్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ప్రాన్స్ యాడ్ చేస్తున్నాను. అలా అయితే పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అయితే మూత అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూద్దాం. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో కారం అనేది యాడ్ చేద్దాం. మీరు స్పైసీ కావాలంటే ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. స్పైసీ తినే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి ఇప్పుడైతే మనం అలా అలా తిప్పుకున్న తర్వాత మనము గోంగూర అనేది మనము మిక్సీ అయితే చేసుకుని ఉంచుకున్నాం కదా, అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. గోంగూర చూసారా, నేను ఎలా అయితే మిక్స్ చేసి పెడుతున్నాను, మీరు కూడా అలాగైతే చేయండి. ఇప్పుడైతే మనము అలా గట్టి తిప్పుకోవాలండి. చూడండి గోంగూర అనేది చాలా మంచిదండి. ఇది పోషకాలు ఎక్కువ కలిగి ఉంటుంది. కంటి చూపు కూడా మంచిది. గోంగూర చాలామంది ఇష్టంగా తింటారు, కొంతమంది తినరు. గోంగూర అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. వీక్లీ 1 time అన్నా పిల్లలకి లంచ్ బాక్స్లో కట్ట పెట్టండి. ఇప్పుడైతే నేను రోటీలో దంచుకున్న మసాలా అనేది అయితే వేస్తున్నాను. నేను ప్రతిదీ రోటీలో అయితే దంచుకుంటానని, అలా వేయడం వల్ల అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే వేస్తున్నాను. అంతేనండి, దీంట్లో నేనేమి వేయనండి ఎక్కువ. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితేనే చెప్తాను. చూడండి 5 minutes మూత పెట్టుకున్నాం. చూడండి అంతే, ఆగిపోతూ వచ్చింది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. చూడండి నా స్టైల్లో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంది. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి.